వాట్ ఈస్ ద బెస్ట్ వే టు కంబాట్ అడల్టరేషన్? ఉదాహరణకి మనకు అన్నిట్లో పసుపు ఎవరు బ్యాడ్ అనుకోరు. ఇన్ఫాక్ట్ పసుపు ఒక 1/2 టీ స్పూన్ పసుపు రోజు నీళ్ళలో వేసి తాగితే దానికి యాంటీ ఆక్సిడెంట్ ప్రాపర్టీస్ ఉన్నాయని కూడా చెప్తాం. బట్ అది కల్తీ పసుపు అనుకోండి, ఉన్నది పోయి దాని పేరు అంటే అసలు కూడా ఇదవుతుందని చెప్పి. సో ఎలా, హౌ డు యూ, ఇస్ దేర్ ఎనీ అంటే ఏమైనా మ్యాజిక్ పిల్ ఉందా, లేకపోతే ఫలానా తాగితే నీకు డిటాక్స్ అయిపోతావు అని చెప్పచ్చా? లేదండి, అంటే దీనికి స్ట్రిక్ట్ రెగ్యులేటరీ కంట్రోల్స్ ఉంటే ఓన్లీ సొల్యూషన్. బికాజ్ అప్పుడప్పుడు MDH మసాలాల్లో కూడా వచ్చింది సార్, బ్లడ్ ఇంకా ఏదో ఉన్నాయని చెప్పి ప్రిజర్వేటివ్స్. అవును, బ్యాన్ చేశారని చెప్పి కూడా మనం విన్నాము. సో అంటే ఇది మనకి వీటికి యాంటీడోట్స్ ఏం లేవు. ఇవి లేకుండా చూసుకోవాలంటే మనకి రెగ్యులేటరీ సిస్టమ్, గవర్నమెంట్స్ స్ట్రిక్ట్ యాక్షన్ తీసుకోవాలి తప్ప. అంటే వీ నీడ్ టు, మన ఆరోగ్యం మన చేతిలో ఉంది, మనం జాగ్రత్త పడాలి. అయినంత వరకు ప్రిజర్వేటివ్స్ ఉన్న ఫుడ్, ప్యాక్డ్ ఫుడ్ ని అవాయిడ్ చేసుకోవడం, ఎంత నేచురల్ ఫుడ్ ఉంటే అంత తీసుకోవడం మంచిది. ఆకుకూరలు కానివ్వండి, లేకుంటే వాట్ ఎవర్, ఇందాక మనం బ్రోకోలీ, క్యాబేజ్ వీటి గురించి మాట్లాడుకున్నాం. వీటన్నిటిలోనూ కూడా క్యాన్సర్ ని నివారించదగ్గ ఏదో ఒక పదార్థం ఉంటుంది. ఇప్పుడు గ్రీన్ టీ గురించి చూడండి, కెటాచిన్స్ అని చెప్పి ఒక పదార్థం వాళ్ళు జపాన్ లో ప్రూవ్ చేశారు. వాళ్ళు ఇది గ్యాస్ట్రిక్ క్యాన్సర్స్ ఎక్కడైతే గ్రీన్ టీ ఎక్కువ తాగుతారో వాళ్ళలో స్టమక్ క్యాన్సర్ సంఖ్య తక్కువగా ఉంటుంది. ఓకే, సో ఇట్స్ ప్రూవెన్. ఇట్స్ గుడ్ గ్రీన్ టీ తాగితే మంచిది. అయితే ప్రాసెస్ ఫుడ్ గురించి కూడా మీరు చూస్తే, ఇప్పుడు ఫ్రాన్స్ లోనే ఎక్కడ ఒక స్టడీ చేశారు. అక్కడ ఏంటి 10% ఎక్కువగా ప్రాసెస్ ఫుడ్ తీసుకున్న వాళ్ళు ఆల్మోస్ట్ 12% క్యాన్సర్ రిస్క్ పెరుగుతా ఉంది. అంటే కోరిలేషన్ అనేది ఏదో యాక్సిడెంటల్ గా చెప్పడం కాదు, విత్ ఎవిడెన్స్ వేర్ అబౌట్.